హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి అన్బాక్సింగ్తోనైతే వచ్చేసాను. అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా గైస్. థంబ్నెయిల్ చూసారు కదా, అయితే నేను బోల్ట్ ఆడియో గియర్ పాడ్స్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను గైస్. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. చూడండి, ఇంకెందుకు ఆలస్యం, అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్టయితే బాక్స్ అయితే ఇట్లా మంచిగా వచ్చింది. నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన తర్వాత ఇది బాక్స్ అయితే ప్యాకింగ్లో వచ్చింది. చిన్నగా ఉంది సైజు, పెద్దగా లేదు. ఇది చాలా దగ్గర నుంచి తీసేసరికి మీకు పెద్దగా అనిపిస్తుంది. బాక్స్ అయితే చాలా చిన్న బాక్స్లో వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిరి, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉంది. నెక్స్ట్ దీనికి షార్ట్ కట్స్ ఉన్నాయి, డబుల్ ట్యాప్, త్రిబుల్ ట్యాప్ అట్లా. నెక్స్ట్ దీంట్లో చూడండి, స్టీరియో కాలింగ్ అండ్ మైక్ ఫెసిలిటీ ఉంది. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి 5,999 రూపీస్ అయితే ఉంది. కాకపోతే మనకి ఇది ఫ్లిప్కార్ట్లో 999 రూపీస్కి అయితే వస్తుంది. దీన్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ దీంట్లో నాకు తెలిసి ఇది యూజర్ మాన్యువల్, బోల్ట్ వాళ్ళది మనకి యూజర్ మాన్యువల్ ఉంది. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మనకి యాక్సెసరీస్ ఉన్నాయి. ఈ యూజర్ మాన్యువల్లో మనకి ఏముంటుందంటే వారంటీ ఉంది. దీనిది వారంటీ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, వారంటీ ఎట్లా రిజిస్టర్ చేయాలి ప్రోడక్ట్ని అని చెప్పేసి వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒక మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు, దానికి మిస్డ్ కాల్ ఇవ్వమని చెప్పారు. నెక్స్ట్ దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. స్టార్టింగ్ ఎట్లా కనెక్ట్ చేయాలి ఇయర్ బడ్స్ని అని చెప్పేసి ఇది యూజర్ మాన్యువల్. నెక్స్ట్ మనం వీటన్నిటిని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం యాక్సెసరీస్ ఓపెన్ చేద్దాం. యాక్సెసరీస్ అసలు ఏమున్నాయి అని చెప్పేసి ఒకసారి. మోస్ట్లీ ఈ యాక్సెసరీస్లో ఏముంటాయంటే మనకి చెవిలో పెట్టుకునే పాడ్స్ ఉంటాయి కదా, వన్లో అంటే ఆ రబ్బర్ పాడ్స్ అనేటివి, ఆ రబ్బర్ బడ్స్ అనేటివి టైప్స్ ఉంటాయి అన్నట్టు. మీడియం సైజు, ఇవే మీడియం సైజు, స్మాల్ సైజ్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే వస్తుంది, అడాప్టర్ అయితే రాదు. మనం మన మొబైల్ అడాప్టర్ని యూజ్ చేసుకోవాలి. ఒకసారి ప్రోడక్ట్ అయితే తీసి చూపిస్తాను నేను. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదైతే మనకి పాడ్స్ అయితే, గేర్ పాడ్స్ అయితే ఇందులో వస్తుంది. నేనైతే ఇందులో మనకి 2 కలర్స్ ఉన్నాయి, వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్. నేను ఇది బ్లాక్ కలర్ చూస్ చేశాను. కాకపోతే ఇది బ్లాక్ కాదు, గ్రే. మనం పాడ్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే చాలా మంచి కలర్ ఉంది. నెక్స్ట్ చాలా బాగుంది పట్టుకోవడానికి. నెక్స్ట్ చాలా లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉంది. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేశారు కదా, అయితే నేను ఇప్పుడు దాని రివ్యూ అయితే చేయబోతున్నాను. ముందుగా మనకి పాడ్స్ అయితే తీయగానే ఈజీగా పేర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ముందుగా ఈ కేస్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. మనం 100%కి ఏదైనా చూసుకున్నట్టయితే 90% అయితే ఇవ్వచ్చు దీని బిల్డ్ క్వాలిటీకి. నెక్స్ట్ దీని బ్యాటరీ విషయం మాట్లాడుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ చాలా మంచి బ్యాటరీ అయితే ఉంది దీంట్లో. నేను ఒక్కసారి దీన్ని ఫుల్గా 100% ఛార్జ్ చేసిన తర్వాత నేను దీంతో 2 మూవీస్ అయితే వాచ్ చేశాను. అప్రాక్సిమేట్లీ ఒక 5 అవర్స్ అయితే మనకి 5 అవర్స్ అయితే ఈజీగా వచ్చేసినాయి. 5 అవర్స్ తర్వాత కూడా చూసుకున్నట్టయితే నాకు ఇంకొక 50% ఛార్జింగ్ అయితే ఉంది. సో బ్యాటరీలో అయితే అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది దీంట్లో. నెక్స్ట్ చూసుకోవాలి, ఇది టైప్ సి ఛార్జింగ్. నేను దీన్ని ఒకసారి కూడా ఛార్జ్ చేయలేదు. దీంట్లో 4 పాయింట్స్తో అయితే వచ్చింది. 4 పాయింట్స్ నాకు కన్జ్యూమ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ నేను డైలీ యూజ్ చేశాను. డైలీ ఒక 3-4 అవర్స్ యూజ్ చేశాను. 3-4 అవర్స్ యూజ్ చేస్తే నాకు అప్రాక్సిమేట్లీ ఒక 5 డేస్ అయితే ఈజీగా వచ్చింది ఇది. నెక్స్ట్ దీని సౌండ్ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే సౌండ్ అనేది సూపర్ అని చెప్పాలి. నెక్స్ట్ లైట్ వెయిట్ ఉంది, చాలా మంచి సౌండ్ అయితే ఉంది, క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఉంది. నెక్స్ట్ బ్యాస్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయంకి వస్తే మనం బ్యాస్ అయితే హై ఎక్స్పెక్ట్ చేయకండి, మీడియం బ్యాస్ అయితే ఉంది. కాకపోతే ఇది ఈ ప్రైస్ రేంజ్లో ఒక మంచి ఇయర్ పోడ్స్ అనేది చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఓన్లీ 999 కాస్ట్ మాత్రమే ఉంది కాబట్టి చాలా మంచిగా తక్కువ రేట్కి వస్తున్నాయి అన్నట్టు. నెక్స్ట్ మనం దీనిలో మాట్లాడుకోవాల్సింది దీని యొక్క మైక్ క్వాలిటీ. యాక్చువల్గా దీని యొక్క మైక్ అనేది మనకి యావరేజ్ ఉందన్నట్టు. నేను ఆల్రెడీ అవుట్పుట్ని కంపేర్ చేసి చూసాను. ఒక 2-3 మెంబర్స్కి కాల్ చేసి కూడా నేను మాట్లాడాను, అడిగాను ఆడియో అవుట్పుట్ ఎట్లా ఉందంటే. ఆడియో అయితే క్లియర్గా వస్తుంది, నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఉంది. కాకపోతే లౌడ్నెస్ అనేది తగ్గిపోతుంది మైక్లో మాట్లాడుకున్నట్టయితే. సో ఒకవేళ మనం ఇన్ కేస్ మాట్లాడాలి అనుకుంటే ఒకటి మన ఇయర్లో పెట్టుకోవాలి, ఇంకో పాడ్ మన మౌత్ దగ్గర పెట్టుకొని మనం మాట్లాడితే అప్పుడైతే చాలా క్లియర్గా అయితే వాళ్ళకి వినిపిస్తుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూశాను. ఇది మరి ఓవరాల్గా ఇది తీసుకోవచ్చా తీసుకోరాదా అని చూసుకున్నట్టయితే మనకైతే 999 ప్రైస్లో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే చాలా మంచిగా ఉంది ప్రోడక్ట్. నెక్స్ట్ నేను మీకు దీని యొక్క బయింగ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో అయితే నన్ను అడగండి.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.